శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం కొత్తగూడలో మనం ఉన్నాము. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఆలయం చూసినట్లయితే ఎక్కడైనా సరే చతురస్రాకారంలో ఇక్కడ ఆలయం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ ఆలయం చాలా భిన్నంగా నిర్మించడం జరిగింది. ఈ చతురస్ర ఆకారంలో కాకుండా ఒక రౌండ్గా ఈ యొక్క ఆలయాన్ని అయితే ఒక రౌండ్గా కట్టడం జరిగింది. గత 30 సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి పునాది వేసిన మనకి స్థానాచార్యులు గారు శ్రీ రమణ భట్టాచార్యులు గారు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఈ రామాలయానికి గత 30 సంవత్సరాల క్రితం తను ఏం చేశారు, ఏ విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది, ప్రస్తుతం 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో మనకి కావాల్సిన రామ మందిరం ఎంతో మంది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు తగ్గట్లు వారి ఆశకు తగ్గట్లు వారి కళలు సాకారం అయ్యే విధంగా ఈరోజు 12:29 బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆలయంలో కూడా మనం చూసుకున్నట్లయితే పూర్తిగా పూజలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ పూజలు ఎలా జరుగుతున్నాయి, ఆనాటి అయోధ్య రామ ఆలయ నిర్మాణానికి చేసిన అవన్నీ కూడా ఇప్పుడు సాకారం అవుతున్న నేపథ్యంలో తను ఏమనుకుంటున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని మనం అడుగుదాము. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. లోకక్షేమార్థముగా అవతరించిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టాపన బాలరాముడుగా వెంచేసి ఉన్న శ్రీ రామచంద్రస్వామి ప్రతిష్టాపన కార్యక్రమ సందర్భములో కొండాపూర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆ అయోధ్యలో జరగవలసిన కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి కావాలి, లోకమంతా క్షేమంగా ఉండాలి అని సంకల్పముతో పాటు ఇక్కడ కుంభం, మండలం, బింబం, అగ్ని అనేటువంటి చతుస్థాన రూపంగా శ్రీ సీతారామచంద్రస్వామిని ఆవాహనం చేసి శ్రీరామాయణంతో పాటు చదివి అదే కార్యక్రమంలో హోమమంతా చేసి సమస్త మంగళం లోకమంతా క్షేమంగా ఉండాలి అని ఇక్కడ కార్యక్రమం నెరవేరుతున్నది. ఇప్పుడు ఇవాళ అదే అయోధ్యలో ఏ కార్యక్రమం బాలరాముడు రూపంగా అక్కడ నెరవేరుతున్నారో అదే రాముడు ఇక్కడ చతుర్భుజ రాముడుగా ఇక్కడ వెంచేసి ఇక్కడ ఉండేవాళ్ళు కానీ లోకమంతా క్షేమంగా ఉండాలి అని ఇక్కడ నిర్వాహకుడు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వరకు ఇక్కడ రామగాయత్రి హోమమంతా జరిగింది. ఇప్పుడు అతి విలక్షణమైన నవకలశ మహాభిషేకం జరగబోతున్నది. తరువాత పట్టాభిషేక కార్యక్రమము, తర్వాత సాయంత్రం లోకక్షేమార్థముగా రామచంద్రస్వామికి ఆంజనేయ వాహనంతో పాటు ఊరేగింపంతా జరిగి లోకం శాంతికరంగా ఉండాలి, ప్రపంచంలో ఉండేవాళ్ళు శాంతికరంగా క్షేమంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఇక్కడ కూడా కార్యక్రమం నెరవేరుతున్నాము. భక్తులందరం సేవించి ధరించవలసిందిగా ప్రార్థిస్తాం. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయ నిర్మాణానికి 30 సంవత్సరాల క్రితం ఈ భద్రాచలం ఇది వచ్చి భాగ్యనగర భద్రాచలం అంటారు. భద్రాచలంలో ఎట్లా వామాంక స్థిత జానకీ పరిల సత్కోదండ దండం కరే అని చతుర్భుజరాముడుగా వేంచేసి అక్కడంతా మనకు భద్రమహర్షికి ఎట్లా వారు దర్శనమిచ్చారో అదే ప్రకారం సుమారు 30 సంవత్సరానికి ముందు కూడా నయాపతి రామారావు గారు ఫ్యామిలీకి ఇక్కడ వచ్చి ఒక హనుమంతాలయం కట్టాలి అని సంకల్పం చేశారు. వారికి హనుమంతుడు ద్వారా నేను రాముడుగా వెంచేసి ఇక్కడ లోకమంతా క్షేమంగా ఉండబోతున్నాము అని వారు సంకల్పంతో పాటు వచ్చి ఇక్కడ భాగ్యనగర వాసులు కూడా క్షేమంగా ఉండాలి అని చతుర్భుజరాముడుగా ఇక్కడ ప్రతిష్టాపనం చేశారు. ఆ దాంట్లో ఒక మూలకర్త రామారావు అంటే దాసుడికి కూడా అక్కడ ప్రతిష్టాపనం చేయవలసిన ఒక భాగ్యం కలిసింది. అదే ప్రకారం ఇవాళ అయోధ్యలో ఎట్లా భాగ్యనగరం అక్కడ ప్రతిష్టాపనం జరుగుతుందో అదే సమయంలో ఇక్కడ కూడా పట్టాభిషేక కార్యక్రమం నెరవేరించాలి అని రామచంద్రస్వామి సంకల్పంతో పాటు లోకక్షేమార్థముగా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది సుమారు 30 సంవత్సరంగా ఇక్కడ అతి విలక్షణంగా విశిష్టాద్వైత సంప్రదాయం, అద్వైత సంప్రదాయం,
ద్వైత సంప్రదాయంతో పాటు ఇక్కడ నెరవేరుతుంది. ఈరోజు అయోధ్య రామ మందిరంలో దేశం అంతా ఎదురు చూస్తున్నట్టుగా కూడా ఒక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అదే సమయంలో అయోధ్యలో ఎట్లా ప్రాణప్రతిష్ఠాది కార్యక్రమం నెరవేరుతుందో అక్కడ వెంటనే రాముడికి తిరుమంజనం కానీ పట్టాభిషేకం కానీ నెరవేర్చడానికి సందర్భం ఉండదు. అటువంటి రాముడు వెంటనే ఇక్కడ వచ్చి రామచంద్రస్వామికి అయ్యా నాకు ఇక్కడ తిరుమంజనం అభిషేకం అనేటువంటి కార్యక్రమం నెరవేర్చండి, నాకు పట్టాభిషేకం చెయ్యండి అని వీళ్ళతో పాటు మనకు కూడా వారు ఆజ్ఞా ప్రపించినారు. కాబట్టి మనం భక్తులతో పాటు అక్కడ జరగవలసిన కార్యక్రమం కంటిన్యూటీ ఇక్కడ జరుగుతుంది. దాన్ని దర్శించి అందరం క్షేమంగా ఉండవలసిగా ప్రార్థిస్తాం. ఈరోజు అయోధ్య రామ మందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ సమయానికైతే ఆ అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందో అదే సమయానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు యాస్టీస్గా చేయడం జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అనుకున్న టైంకి అనుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది కళ సాకారమైన నేపథ్యంలో మనతో పాటు వారి సంతోషాన్ని పంచుకోవడానికి మనతో పాటు భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారో ఒకసారి విందా. అమ్మా మా జీవితం ధన్యమైపోయిందమ్మా. ఈరోజు చాలా అద్భుతంగా జరిగినది. అయోధ్యలో కానీ ఇక్కడ రామాలయంలో కానీ ఎన్నో యుగాల 500 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం అసలు ఈ జనరేషన్ చాలా అదృష్టం. ఎందుకంటే మా జనరేషన్లో మేము చూస్తామని అనుకోలేదు. ఎంతోమంది దీనిలో సఫర్ అయినారు, ఎంతోమంది బాధపడ్డారు. త్యాగాల కారణంలో ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కష్టంగా నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనం, ఈరోజు అందరి సాధకుల గొప్పతనం, రామభక్తుల గొప్పతనం, కరసేవకుల గొప్పతనం. ఈరోజు మన అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అందరికీ ప్రపంచంలో హిందువులందరికీ గర్వకారణము, హిందువులందరికీ ఆరాధ్య దేవుడైన శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అందరి తరఫున భారతీయులందరికీ మా ధన్యవాదాలు, మా కృతజ్ఞతలు చెప్తున్నాము. అన్ని పదాలు అన్ని కులాలు కలిసి ఉండాలని మా యొక్క అభిప్రాయం. ఈ కార్యక్రమం కేవలం భక్తులని మాత్రమే కాదు, ఈ భక్తులతో ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం వాళ్ళు భాగస్వామ్యం చేయడం జరిగింది. ఆ గుడి నిర్మాణంలో కానీ అక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో కానీ అందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించేలా ఇక్కడ ఈ ఆలయంలో కూడా బిగ్ స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఆలయ విశిష్టత ఏంటి అనేది మరొక భక్తులను అడిగి తెలుసుకుందాం. ఈ గుడిని మేము భాగ్యనగరం 2వ భద్రాచలంగా తీసుకుంటాం. భద్రాచలంలో ఎలా ఉంటాడో ఇలాగే ఉంటారు. ఎక్కడైతే రాములు వారు ఉన్నారో ఆ రాములు వారు ఉండే జాగాన్ని ఇచ్చిన మహాదాత ఈయన మహాదాత. ఈయన అక్కడ చక్కటి స్థలాన్ని ఇచ్చారు. రామచంద్రమూర్తి ఆలయాన్ని కట్టుకున్నాం. మన యొక్క ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ఆలయంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. మిగతా ఆలయాలకి ఈ ఆలయానికి తేడా ఏమిటంటే ఈ ఆలయ యొక్క గోపురం ఏనుగ మూపురంలో ఉంటుంది, ఇలా రౌండ్గా ఉంటుంది. ఏనుగ మూపురంలో ఉన్న ఆలయానికి ప్రత్యేకత చాలా ఎక్కువ ఉంటుంది. అయోధ్యలో ఎలా జరిగిందో సాంగోపాంగంగా ఇవాళ కూడా మన కొండాపూర్ రామాలయంలో అదేవిధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కాదు, కళ్యాణ కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ బాగా నిర్వహించడం జరుగుతుంటుంది. అనేక మంది విశేష జనం ఇవాళ అయోధ్యలో ఎలా వచ్చారో ఇవాళ మన ఆలయానికి అలా వచ్చారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఒకటి మాత్రం మనకు అదృష్టం, ఈ తరంలో మనం చూసాం. అప్పుడు అయోధ్యలో రాముడు ఎవరో తెలీదు. ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఇవాళ మనం జీవించున్నాం, మనం సమకాలీకులుగా ఉన్నాం. మనందరం ఇచ్చిన అదృష్టవంతులు ఇంకెవరూ లేరు. ఈ పక్కన ఎవరికి ఖ్యాతి, అటువంటి ఖ్యాతి అందించిన మా జ్ఞాపతి రామారావు గారికి, ఈ స్థలదాత మా రెడ్డి గారు, నాన్నగారు బాలకృష్ణారెడ్డి గారు, ఈ స్థలదాతలకు కూడా మనందరం కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్. కేవలం ఈ కార్యక్రమం ఈ అద్భుత ఘట్ట ఆవిష్కృతం అయిన తర్వాత ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా జై శ్రీం అనే నామస్మరణతో మార్మ్రోగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా రామనామస్మరణని జపిస్తూనే ఉన్నారు. అయితే ఈ ఆలయానికి 30 సంవత్సరాల చరిత్ర ఉంది. 30 సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి ఇక్కడున్న ఈ భూమిని కూడా తను ఇవ్వడం జరిగింది. ఆయన
లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఈ ఆలయానికి తన భూమిని ఇవ్వడం జరిగింది. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మా తాతగారు ఇచ్చింది కిరిశేశ్వర బాలకృష్ణరెడ్డి అనంతమ్మ దంపతులు ఈ టెంపుల్కు 2 ఎకరాలన్నర భూదానం చేశామండి. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. అంతేనండి. థ్యాంక్ యూ. ఎన్నో రోజుల నుంచి 1983 నుంచి అండి. మేము చిన్న పిల్లలం, మాకేం తెలియదు. అప్పటి నుంచి చేసిన టెంపుల్ ఇది. చాలా సంవత్సరాలు 6 నిమిషాలు కష్టపడి చేసిన టెంపుల్ ఇది. ఇప్పుడు అయోధ్యలో ఎలా కష్టపడి చేశారో అలానే చేశాము. ఇక్కడ అందరు పుణ్యమే ఇది మాకు. కేవలం అయోధ్య మందిరంలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో సమయానికి తగ్గట్టు అక్కడ ఏ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో అవన్నిటిని కూడా యాజ్గా మీరు ఇక్కడ కార్యక్రమాలు కూడా కొనసాగించారు. ఏర్పాట్లు అవన్నీ కూడా ఎలా చేయగలరు? అవునండి, చాలా బాగా చేశారు. మా టెంపుల్ ట్రస్ట్ మెంబర్స్ అందరం కలిసి ఉదయం నుంచి నిన్న 5 రోజుల నుంచి బాగా చేస్తున్నామండి. ఆలయానికి వచ్చారు. ఈరోజు కళ్ళారా కూడా మనం ఇక్కడ అయోధ్య రాముడిని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం పెద్ద స్క్రీన్లో ఇక్కడ చూడడం జరిగింది. ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉన్నది. ఎవరు చూడాలని మనం చూస్తున్నాం. మన తరాలన్నీ కొట్లాడినాయి, కానీ మనం చూస్తుంటే ఈ తరం వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. అది ఆనందం, చెప్పలేని ఆనందం. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారేమంటారో విందాము. ఎలా ఉంది మీకు? రామ మందిర నిర్మాణం అయిపోయింది, అలాగే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. చాలా ఆనందంగా ఉంది. అయోధ్యలతో బాధపడకుండా చాలా చక్కగా మోడీ గారు చేయించుతున్నారు. మీ అందరి సమక్షంలోని చాలా బాగుంది. చాలా కన్నులు వైకుంఠంగా ఉన్నది. ఇంకా చూడాలని చాలా మనసు కుతూహలం ఆడుతున్నది. చాలా ఏం చేశారో చాలా బాగుందండి. అంటే అక్కడ అయోధ్యలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ ఆలయంలో మనం చూసాము. ఖచ్చితంగా అందరికీ మనం అయోధ్యలో ఉన్నామా ఇక్కడ ఉన్నామా భావన ఉన్నట్టుగా ఉన్నది. అయోధ్యలో ఉన్నట్టుగా ఫీలింగ్ అవుతానని చెప్తే హైదరాబాద్లో అనుకోలేదండి. చాలా బాగుంది. మాకు చాలా ధన్యవాదాలు చేసినందుకు అందరి వరకు చాలా సంతోషంగా ఉన్నది. 2024 ఉండడం మాకు అదృష్టం. ఈ జనరేషన్లో ఈ కార్యక్రమాన్ని చూడడం దేవస్థానం ఇచ్చారు. అయోధ్య ఉండడానికి మాకు అనిపించింది. చాలా ఆనందపడ్డాము. డైరెక్ట్గా చూసినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. పెద్దవాళ్ళు మాత్రమే కాదు, చిన్న పిల్లలు కూడా ఆ దేవుణ్ణి చూడడానికి ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూడడానికి వచ్చారు. మరి ఆ పాప ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అందో. ఎలా ఉందిరా? చాలా బాగుంది. గుడికి వస్తూ ఉంటావా నువ్వు? వస్తూ ఉంటా. ఎప్పుడు? రోజు వస్తావా? హాలిడేస్ వచ్చినప్పుడు వస్తా. రోజు వస్తావా? అప్పుడప్పుడు వస్తావా? అప్పుడప్పుడు వస్తా. ఎంత చక్కగా చిన్నప్పటి నుంచి రాముడు గురించి మీరు చెప్తూ ఉన్నారో, రాముడు ఎప్పుడు మనతోనే ఉన్నారు అని ఇంత చిన్న బాబా చెప్పడం అయితే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎలా ఉంది మీకు? మాకు చాలా బాగుందండి. వాళ్ళ ప్రతిష్టాపన జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్ళ కళ మన కళ నెరవేరింది. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాం. దానివల్ల వస్తుంటామండి పండగలకి, శ్రీరామనవమి అప్పుడు కానీ ఇట్లా చిన్న అకేషన్స్ ఏ ఉన్నా వస్తుంటాము. ఎలా ఫీల్ అవుతున్నారండి ఇన్ని రోజుల తర్వాత, 500 సంవత్సరాల తర్వాత? మనం రామచంద్ర స్వామి యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఇవాళ ప్రాణప్రతిష్ఠ జరగటంలో మనమందరం ప్రత్యక్షంగా చూస్తున్నందుకు, ఈ కాలంలో పుట్టినందుకు, ఈ కాలంలో ఉన్నందుకు, ఈ దృశ్య మాధ్యమం ద్వారా చూడగలుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. మేము ఇదివరకు దంపతులం కూడా అయోధ్యకు ఇదివరకు వెళ్ళాము. రామలీల విగ్రహాలను చూసాము. కానీ అప్పటికంటే ఇక్కడ ఇప్పుడు 1000 రెట్లు ఆనందాన్ని అనుభవిస్తున్నాం. నిజంగా ఈ సమయం లోపల మనమందరం ఉన్నందుకు, మన భారతీయులందరమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. 500 సంవత్సరాల నుంచి ఉన్న భక్తులు, వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ యొక్క ప్రాణాలను ఒడిగట్టి కరసేవకులుగా ఇదంతా పోయి మనకు ఈ భాగ్యం కలిగించినటువంటి కరసేవకులకు, ప్రభుత్వానికి, వీళ్ళందరికీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి సాధు సంఘములు, నాయకులకు, రాజకీయ నాయకులకు, ప్రతిపక్షాలకు, ముఖ్యంగా
ఈ రామజన్మభూమి యందు మేము కూడా ప్రాణప్రతిష్ఠ యందు పాలు పంచుకుందామని చెప్పి వచ్చినటువంటి ఇతర మతస్థులైనటువంటి ముస్లింలకు కూడా వాళ్ళకందరికి కూడా అభినందనలు నమస్కారాలు చేస్తూ ఇటువంటి అవకాశం మళ్ళీ మనకెవ్వరికి రాదు, వచ్చినందుకు చాలా సంతోషపడదామని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమస్కరిస్తున్నాం. ఒక్కసారిగా త్రేతాయుగానికి తీసుకెళ్ళారండి, అక్కడ ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం మేము. త్రేతాయుగంలోనే ఉన్నాం మనమంతా, ఇప్పుడు ఇక్కడ లేము. మనం త్రేతాయుగంలో రాముని సన్నిధిలో అయోధ్యలోనే చుట్టూ తిరుగుతూ అదంతా చూస్తున్నట్టుగా ఉంది. ఓవరాల్గా మొత్తానికి అయోధ్యలో ఉన్నామా, అందులో త్రేతాయుగంలో అక్కడనే చూస్తున్నామా రాముడిని, అదంతా చూస్తున్నామా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసింది కూడా బాలరాముడి విగ్రహం. అంటే చిన్నప్పుడు విగ్రహం ఏదైతే ఉందో ఆ ముఖ కవలికలు ఏవి కూడా పోకుండా ఒక బాలరాముడి విగ్రహాన్ని అయితే అక్కడికి ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ. చెట్టు కింద చిన్న చిన్న విగ్రహాలను చూసామండి అయోధ్యకు పోయి. వెళ్ళారు మీరు? వెళ్ళి అక్కడ చెట్టు కింద ఇప్పుడు పెట్టింది చూడండి, ముందర చిన్న చిన్నవి అక్కడ చూసిన అయ్యో ఇది నీడలా ఇట్లా ఉన్నారేంటి, రాముడు ఇట్లున్నాడు అని కొంచెం బాధ కలిగింది. ఆనాడు పక్కకు వచ్చి ఇట్లా చేసిండ్రు, ఆయన ఊళ్ళో ఆయన లేకుండా చేసిండ్రు. ఇట్లా ఎన్నడవుతుందో ఏమవుతుందో వీళ్ళందరూ ఇంత ప్రార్థనలు చేస్తున్నారు 24. ఆనాటి నుంచి వాళ్ళు రామ అన్నది మరవలేదట అక్కడ ఉన్నవాళ్ళు. వీళ్ళది ఎన్నడూ ఆగాలి, రాముడు ఎన్నడూ రావాలి అనుకున్నాం. తర్వాత అప్పుడు అయోధ్య మసీదు గులగొట్టింది ఉన్నది, వస్తుందండి కడతారండి అని చెప్పారు అక్కడ అంతా. కట్టి ఇప్పుడు మళ్ళీ చూస్తూనే ఉన్న కదా. మొత్తానికి 500 సంవత్సరాల నుంచి హిందువులు ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్న ఆ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 12:29 సమయంలో ఈరోజు 84 సెకండ్లలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ జనరేషన్లో ఈ అద్భుత ఘట్టాన్ని చూసిన మనమందరం కూడా జన్మ ధన్యమవుతుంది, తరించిపోతుంది. ఇలాంటిది మళ్ళీ మళ్ళీ చూసే అదృష్టం మనకు రాదు అంటూ కూడా వారి యొక్క ఆనందాన్ని భక్తులైతే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో స్వప్న, రాజ్ న్యూస్.